స్థానిక ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా నియంత్రించాలంటూ హైదరాబాద్లో ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ను కలిసి వినతి పత్రం ఇచ్చారు వైఎస్ఆర్సీపీ నేతలు. అంతేగాక ఎంపీటీసీ సభ్యుల స్టేట్మెంట్లు, లాడ్జీలో క్యాంపు నిర్వహణపై ఆధారాలు ఉన్న సీడీని ఆయనకు అందజేశారు. తగిన చర్యలు తీసుకుంటామని భన్వర్లాల్ వైఎస్ఆర్సీపీ నేతలకు హామీ ఇచ్చారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి, భన్వర్లాల్కు వైఎస్ఆర్సీపీ నేతలు ఏమని ఫిర్యాదు చేశారు? కాంతి కొద్దిసేపు తెలిసే ఎన్నికల అధికారి బనవర్లాల్తో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు జ్యోతుల నెహ్రూ, కారుమూరి నాగేశ్వరరావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు భేటీ అయ్యారు. ప్రధానంగా ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీడీపీ బలం లేకపోయినా సరే అక్రమాలకు పాల్పడుతుంది, ప్రలోభాలకు గురి చేస్తుంది, స్వేచ్ఛగా ఎన్నికలు జరగడానికి విఘాతం కలిగిస్తుందని అందులో ఈ లేఖలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో ప్రకాశం నెల్లూరులో ఒక లాడ్జిలో 30 మంది ఎంపీటీసీ సభ్యుల్ని పెట్టి వారికి 50,000 రూపాయలు ఇస్తామని చెప్పడం, ఇంకొక 2 లక్షలు కూడా ఇవ్వడానికి ఒప్పందం కుదిరిందన్న నేపథ్యంలో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్, ఆ రోజు జరిగిన సంఘటన, పేపర్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్స్ ను బనవర్లాల్కు వైఎస్ఆర్సీపీ నేతలు అందజేశారు. చాలా స్పష్టంగా దీనికి సంబంధించి కొంతమందిని భయపెట్టి, కొంతమంది ప్రలోభపెట్టి పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడి ఇట్లా చేస్తున్నారు. ఆఖరికి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే శ్రీధర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్లు ఈ క్యాంప్ రాజకీయాలని ఛేదించిన పరిస్థితి. దానికి ఆ తర్వాత కూడా పోలీసులకు అప్పగించినప్పుడు కూడా పోలీసులు మళ్ళీ పూర్తిగా అధికార పక్షాన్ని కొమ్ము కాస్తూ వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టేశారన్న విషయాన్ని కూడా బనవర్లాల్ దృష్టి తీసుకెళ్లారు. పూర్తిగా ఇది స్వేచ్ఛ ఎన్నికలకు విఘాతం కలుగుతుంది, ఇప్పటికైనా మీరు నియంత్రించాల్సిందే తప్పకుండా అని చెప్పేసి వినతి పత్రం ఇచ్చారు. అంతేకాకుండా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఈ ఆధారాలన్నింటినీ కూడా ఫిర్యాదు చేస్తామని, అలాగే న్యాయ పోరాటం కూడా చేస్తామని, ఖచ్చితంగా ఎన్నికలు జరిగే లోపు స్వేచ్ఛ వాతావరణం కల్పించాలి. అంతేకాకుండా ప్రస్తుతం ఎవరైతే పోటీ చేస్తున్నారో అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన్ని ఎన్నికలకు అనర్హుడిగా గుర్తించాలని కూడా ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాంతి సతీష్, మరి భన్వర్లాల్ ఏమని చెప్పారు? మొత్తం పూర్తి స్థాయిలో జరిగిన అంశాన్ని అన్నింటినీ కూడా పూర్తి స్థాయి బలాబలాలను కూడా ఆరా తీశారు. ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత మద్దతు ఉంది, టీడీపీకి ఎంత మద్దతు ఉందన్న అంశాన్ని తీసుకున్నారు. అలాగే ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పుడు కూడా ఇలా ప్రలోభాలకు గురి చేస్తున్నారని చెప్పిన తర్వాత బనవర్లాల్ ఖచ్చితంగా ఈ స్వేచ్ఛ ఓటు హక్కు వినియోగించుకునేందుకు నేను చర్యలు తీసుకుంటాను, ఇప్పుడే మీరు ఇచ్చిన ఆధారాల ఆధారంగా ఈ ఫిర్యాదును స్వీకరించి దానిపై విచారణ జరిపించి ఖచ్చితంగా తప్పు జరిగితే చర్యలు తీసుకుంటామని చెప్పారు.